రాజమహేంద్రవరంలో దళితులను కించపరిచారన్న ఆరోపణలపై వైఎస్సార్సీపీ శ్రేణులు దళిత వర్గాలు అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో నేపథ్యంలో దళితుల మనోభావాలను దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు. మాల మహానాడు మక్కెలు ఇరగదీస్తానన్న ఆదిరెడ్డి అప్పిగాడిని వెంటనే చట్ట ప్రకారం చర్య తీసుకొని అతన్ని అరెస్ట్ చేయాలి. మాల మహానాడు మక్కెలు ఇరగదీస్తానన్న ఆదిరెడ్డి అప్పారావుకి అప్పడం పగిలినట్టు పగిలిద్దని చెప్పడానికి వచ్చాం. నీ తమాషాలు, నీ వ్యాఖ్యలు, నీ అహంకారం, నీ అధికార మదం కేవలం మరో 700 రోజులు మాత్రమే ఉంటాయి అప్పయ్య. ఈ వ్యాఖ్యలు మా గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నీ బిడ్డల తరం రాజకీయాల్లో ఉన్నంత కాలం మాలామాదిగల యొక్క గుండెల్లో నువ్వు చేసిన వ్యాఖ్యలు ఉంటాయి. జానా బోనా అని సంబోధించావు. ఆ జానాతను నీ కుటుంబానికి ఏం చేశాడో, నీ సామాజిక వర్గానికి ఏం చేశాడో మా రాజకీయాలకు, మా పార్టీకి, మా కులానికి ఏమాత్రం సంబంధం లేదు. కానీ నువ్వు కులం మొత్తాన్ని గుంపగుత్తుగా తిట్టేశావు. మాలలు మాదిగలు ఇళ్లలో పనిచేయడానికి కూడా పనికిరారని చెప్పావు. వాళ్ళు అంటరాని వారని చెప్పావు. వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీల్లేదని చెప్పావు. వాళ్ళని అసలు తాకకూడదు అంటున్నావు. జాన్ అనేవాడిని బూన్ అని సంబోధించావు కాబట్టి అది కూడా అట్రాసిటీయే. దాని మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. ఓ మహిళను కూడా అకారణంగా ఆవిడని నిందించి ఆ ఇంట్లో పనిచేస్తున్న ఒక దళితుడిని మీద అబండాలు వేసి ఎవరెవరైతే ఈ కేసులో కుల ధోరణులు తీసుకొచ్చి సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళందరి మీద ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు. ఆదినారాయణ రెడ్డి ఆనాటి కేబినెట్ మంత్రి, మీకెందుకురా రాజకీయాలు, మీ దగ్గర వాసన వచ్చింది, మీకు చదువుకోవటం రాదన్నాడు. ఇదిగో పక్క జిల్లాకు సంబంధించిన చింతమనేని ప్రభాకర్ ఏమో రాజకీయాలు చేస్తే మేం చేస్తాం రా, దళితులకు రాజకీయాలు ఎందుకు అన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ పూర్తిగా కులం పేరుతో, మతం పేరుతో ఈ సమాజాన్ని విభజించాలని చూస్తుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం వ్యతిరేకం.